ఏంటక్క మీరెప్పుడు రొయ్యలు తప్ప ఇంకేం కర్రీ వండుకోరా అని అనుకోకండి. ఏం చేస్తాను చెప్పండి, మొన్న దసరా కార్డు కట్టినప్పుడు చికెను, మటన్‌తో పాటు ఇలా మాకు అత్తయ్యలకి 2 కేజీస్ ఫ్రాన్స్ అయితే వచ్చాయి. అన్నీ ఒకరోజు తినేలేం కదా. ఇంకా ఈ ఫ్రాన్స్ నిన్న ఇచ్చారు వెడ్నెస్డే. నిన్న అత్తయ్య వాళ్ళు నాన్ వెజ్ తింటారని వాళ్ళకైతే కర్రీలు అయితే చేశాను. ఈరోజు మేము నాన్ వెజ్ తింటాము. అందుకు మేము ఇలాగ గోంగూరలో వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటాయని ఈరోజు అయితే అలా ట్రై చేశాను. ఇంకా ఈరోజు నైట్కి అయితే ఫ్రాన్స్ 65 అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి రొయ్యల్ని పసుపు వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత గోంగూర ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టేసి అందులోనే సరిపడినంత ఆయిల్ వేసుకొని రొయ్యలు అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే మాత్రం వేయించుకోవాలి. రెడ్గా వచ్చే వరకు వేయించుకోవాలి. మళ్ళీ మనం వాటర్ వేయం కదా ఉడకడానికి, అందుకు ముందే మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది కర్రీ అంతా కూడా. అవి వేగిన తర్వాత తీసేసి ఓన్లీ 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం బాగా రెడ్గా వచ్చినంత వరకు చూసారు కదా అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈరోజు ఉల్లిపాయలు మాడిపోయి, ఎందుకంటే ఈ వంట చేసినప్పుడు మా అత్తయ్య వచ్చారు, మాట్లాడుకుంటూ ఉండిపోయాను. ఆ ఫ్రై అయిన తర్వాత సరిపడినంత ఉప్పు, కారం అది వేసుకొని రొయ్యలు కూడా ముందు వేసుకొని బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం గోంగూర అయితే అందులో వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా దగ్గరికి మగ్గించుకొని, ఒకవేళ ఆయిల్ ఏమైనా తక్కువగా అనిపిస్తే మనకి గోంగూరలోనే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా అనిపిస్తుంది. అలానే ఇప్పుడే సరిపడినంత కారం, ఉప్పు చూసుకొని దగ్గరికి మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి ఒక 2 డేస్ అయినా నిలవ ఉంటుంది. ఇన్ని వీడియోస్ కోసం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.